వివరిస్తున్నారు దాని గురించి. అది దాని పేరు తలుచుకొని ప్రతిసారి భయపడుతున్నారు తప్ప ఇక్కడ ఎలా అంత పాపులారిటీ మాకు వస్తుంది. మా పార్టీకి ప్రజల సానుభూతి తప్ప మాకేమి పని లేదు. మీరు రెడ్ బుక్ భయపడుతున్నారు కాబట్టి మీరు ఎత్తుతున్నారు పేరు. భయపడకుండా మీ పని మీరు ఎవరేంటనేది మన ఆంధ్రప్రదేశ్ హామీలు ఇచ్చి ఎప్పుడైతే డిఎస్సీ మీద అవకతవకలు జరిగినాయి, నారా లోకేష్ రాజీనామా మీకు రిమాండ్ వేసేవాళ్ళు కదా, ఎక్కడ చూపించాలి? మాకు చూపిస్తే ఓకే సార్, ఓకే ఓకే, టైం ఉంది, క్లోజ్ చేస్తాం. ప్లీజ్ ప్లీజ్ ఓకే ఓకే సార్, సార్ అవన్నీ మాట్లాడుకోవడానికి చాలా టైం పడుతుంది. మనం కాదు 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 సార్, కాదు సార్, ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడదాం. ప్లీజ్ 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 ఒక్క నిమిషం. ఎస్ ఎస్ ఓకే ఓకే, బేతంచెల శ్రీనివాస్ గారు, యా యా ఓకే, ఇజ్రాయెల్ గారు ఒక్క నిమిషం సార్, ఇద్దరు ఒక్క నిమిషం. ఎస్ ఎస్ ఓకే సార్, ఓకే యా ఓకే. వినీల్ గారు మేడం ఒక 1 minute to 2 minutes, మీకు 1 minute 1 minute మాట్లాడండి ప్లీజ్. రాజ్ గారు మరి ఏంటండి, నాకు వచ్చేసరికి ఫస్ట్ టైం మీరు టైం లిమిట్ చెప్తున్నారు. నజీర్ గారు చాలా అంటే మహిళ అంటే కాదు మేడం, అంటే మహిళా రిజర్వేషన్ కాదు మేడం, మహిళా రిజర్వేషన్ కోటాలో ఓకే సార్, ఓకే మాట్లాడండి మేడం. నజీర్ గారు, ప్రజలు మీకు 11 సీట్లు ఇచ్చారు. 11 సీట్లు ఇచ్చినప్పుడైనా మీరు ఎందుకు ప్రజా తీర్పు 11 సీట్లకి మనం కట్టుబడింది అని చెప్పేది మీరు ఆత్మవిమర్శన చేసుకుంటారా? లేదు, అదే చెప్తున్నారు. కాదు కాదు సార్, ఇజ్రాయెల్ గారు ఆత్మ పరిశీలన అంటే ఏంటి అంటే ఎందుకు ఓడిపోయాం అనేసి, ఓడిపోవడానికి ఉన్నటువంటి